రామాయణ గ్రంథాలు అన్ని హాస్పిటల్ వెళ్ళి లైన్ కట్టాలి. అలా పోగానే అయ్యో మీకు దగ్గర కదండి, రండి 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 అని లోపలికి వెళ్ళి కూర్చొని పెట్టి మీకు ట్రీట్మెంట్ చేస్తారా? రోజంతా పోవాలి. పోతేవాయి రోజు, ఈ రోజు పోతేవాయి రేపు ఉంది కదా అనుకుందామంటే డబ్బులు అవుతున్నాయి కదా. పోతేవాయి డబ్బులు డబ్బులు నేను సంపాదిస్తున్నా, అది నన్ను సంపాదిస్తుందా, ముందు నా రోగం పోవాలి అని పెడుతున్నాం కదా. చెప్పండి, ఇప్పుడు హాస్పిటల్లో పెడదామా డబ్బులు, గ్రంథాలు కొనుక్కుందామా? మీకే వదిలేస్తున్నాను. నాకు చెప్పడం రాదు కానీ రామాయణంలో ఎన్నో గొప్ప గొప్ప శ్లోకాలు ఉన్నాయండి. నిజమండి, మీకు తెలియక ఒకసారి చదివి చూడండి. భారతం కూడా అంతేనండి, భాగవతం అంతేనండి. చదివి చూడండి మీరు. అరే ఏమి చెప్పాడండి ఆయన, అసలు ఏమి చెప్పలేదు, ఏమో చెప్పాడు అనుకున్నాం కానీ ఏమీ చెప్పలేకపోయాడు. ఎంత గొప్ప ఉందండి గ్రంథం ఇది అని మీరు ఆశ్చర్యపోకపోతే అడిగారు. అంత అద్భుతాన్ని ఇస్తుందండి మహాభారతం, మహాభాగవతం, మహారామాయణం. ఎంత అండి, 3,000 రూపాయలు అంటే 750 కూడా అక్కర్లేదు. మీరు లైన్ కట్టేది ఉందా? రోజంతా వేస్ట్ చేసుకునేదా? మీ దగ్గరికి తెచ్చి ఇచ్చాడు కదండి రామచంద్ర ప్రభు. ఎందుకండి పెడతారు? దీర్ఘ వ్యాధులున్నా పోతాయట, చేసి చూడండి. రామాయణం ఇలా చెప్తే భారతం ఎలా చెప్పాలండి? మహాభారతం. భారతం అలా చెప్తే భాగవతం ఎలా చెప్పాలండి? భాగవతంలో ఒక్కొక్క శ్లోకం తీసి చదవండి. మీ పిల్లలు ఎంత గొప్ప సరస్వతి శ్లోకాలు, అద్భుతం అండి. పోతనమార్చులు గారు ఇచ్చారు ఒక్కొక్క శ్లోకం, సరస్వతి శ్లోకాలు ఉన్నాయి దాంట్లో, పరమాద్భుతంగా ఉంటాయి. ఏడుస్తూ అడుగుతుంది సరస్వతి పోతనమార్చులు. ఎంత గొప్ప శ్లోకాలు ఉన్నాయో దాంట్లో చదవాలి. కానీ నా ప్రారంభం నేను ఏం పాపం చేసుకున్నానో తెలియదు. ఇప్పటి వరకు భాగవతాన్ని చెప్పలేకపోయాను. చెప్పిస్తలేదు పరమేశ్వరుడు. ఏ కారణానికో తెలియదు. నైమిషారణ్యం అనుకున్నాం, ఆ కార్యక్రమాన్ని అక్కడే ఇచ్చాడు. అయ్యా మీరు అదృష్టవంతులేనమ్మా, కానీ నా దురదృష్టం. నాకు చెప్పడిస్తలేడు ఈశ్వరుడు. ఎక్కడికైనా భారతం ముందు పెడుతున్నాడు, రామాయణం ముందు పెడుతున్నాడు. భాగవతాన్ని ఎన్నో మార్లు చెప్పాలనుకున్నా, పూర్ణంగా చెప్పాలని ఎన్నోసార్లు అనుకుంటున్నా. ఆ పరమేశ్వరుడికి నా పైన ఎందుకు అనుగ్రహం కలుగుతలేదు. అంటే నేను బాగా చెప్పలేకపోతానేమో అనుకుంటున్నాను. దేనికి బాధగా చెప్పలేవు అనుకుని చెప్పేస్తున్నారేమో. పరమేశ్వర, నీ ఆజ్ఞ ఉంటే నీ వచ్చి పలికితే నేనెంతనండి, నేను నీ చేతి పనిముట్టుని. నేను పలకగలనా? పలకలేను, మీరు పలికించాలి అని ప్రార్థిస్తున్నాను. పరమేశ్వర, ఒక్కసారి భాగవతాన్ని చెప్పించు. అలాంటి శ్లోకాలండి, దీర్ఘ వ్యాధులు ఉన్న వాటికి కూడా ఫలితాలు ఇచ్చేస్తుంది ఈ శ్లోకం. 959. రామాయణం ఒక్కటే కొనుక్కున్న వాళ్ళు దయచేసి భారతం కూడా కొనండి, భాగవతం కూడా కొనండి. రామాయణం కొనని వాళ్ళు రామాయణం కొనండి. ఎంతో మంది మీరు డబ్బులు వృధా అనుకుంటున్నారు. కాదమ్మా వృధా, మీరు ఎన్నో వేలకు వేలు వృధా చేస్తున్నారు. మా మహానుభావుడు చెప్పాడు ఇవాళ. ఏం చెప్పాడు? నేను తినకూడని పదార్థానికి 1000 ఖర్చు పెడతా అని చెప్పాడు. అలా ఆయన బయటపడ్డాడు. చాలా మంది బయటపడతలేరు. ఆయన బయటపడ్డాడు. ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు కాబట్టి బయటపడ్డాడు. చేసిన తప్పుడు బయట పెట్టుకున్నాడు. నాలాంటి వాడు బయట పెట్టుకోడు, దాచిపెట్టుకుంటాడు లోపల. కానీ అలాంటి వాళ్ళందరికీ ఆయన ఒక గొప్ప నిదర్శనమే. మారాలి. దయచేసి వాటికి వేలు తగలబెడుతున్నారు. ఏమొస్తుందండి దాంతో? ఏమి రావు, రోగాలు తప్ప ఏమి రావు. ఇవాళ ఏకాదశి వ్రతంలో ఎంత గొప్పగా సత్సంగం జరిగిందండి. మహాత్ములు ఒక్కొక్కరు అనుభవాలు చెబుతుంటే నాకున్న రోగాలని పోయాయి, మా తల్లికున్న బాధంతో పోయింది. ఆ తల్లి ఏం మాట్లాడలేకపోయింది, నేనేం మాట్లాడలేకపోయాను. ఉన్నదంతా మీరే చెప్పేశారు. అది సత్సంగం అంటే అలా ఉంటుంది. అందుకే అన్నారు, సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవనం. ఎంత బాగుందండి నిజంగా. సత్సంగం అంటే అభివృద్ధికి పెడతారు. 10 మంది కూర్చొని వారికి సంబంధించినటువంటి మంచో చెడు, వాళ్ళందరూ మంచిగా చెప్పారంటే మంచి చెప్పలే, కొందరు చెడు కూడా చెప్పుకున్నారు కానీ అది మంచిగా వెళ్ళిపోయింది. కొందరు బాధలు కూడా చెప్పుకుంటారు కదా, అది మంచిగా వెళ్ళిపోయింది.
స్వీకరిస్తారు. అంటే సత్సంగత్వం ఉన్న వారితో, ధర్మాత్ములతో మనం మాట కలుపుకున్నా, వారితో నడిచిన, వారి మీద సోకిన గాలి మన మీద సోకిన మనకు జీవన్ముక్తం ఏర్పడుతుంది. గాలి సోకినంత మాత్రాన మీరు రామాయణం వెళ్తున్నారు, రోజు మీ పై నుండి గాలి అలా వెళ్ళిపోతుంది, మీరు రోడ్డు పట్టి నడుచుకుంటూ పోతుంటారు, గాలే తాగదు కదా, మంచి నుంచి వెళ్ళిపోతుంది, చెడు నుంచి వెళ్ళిపోతుంది, గాలికి లేదు తారతమ్యం. అలా రామాయణం మీద రామాయణ వారసులు అలా రోడెప్పుడు వెళ్ళిపోతున్నారు. ఆ గాలి మిమ్మల్ని దాకింది, ఆ ముందు వారిని కూడా దాకింది, వారికి ఉన్న రోగాలు కూడా పోతాయి. ఇది పద్యం, అక్షర సత్యం, ఇది అబద్ధం అస్సలు కాదు. రామాయణానికి అంత శక్తి ఉంది, భారతానికి అంత శక్తి ఉంది, భాగవతానికి అంత శక్తి ఉంది. వినడంలో నీకుంది ఆ శక్తి, చదవడంలో నీకుంది ఆ శక్తి, పట్టుకోవడంలో నీకుంది ఆ శక్తి. అంత పెద్ద శక్తి కావాలా? ఏం లేదు, కూర్చుంటే చాలు, ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు. శక్తి రామాయణమే ఇచ్చేస్తుంది, భారతం ఇచ్చేస్తుంది, భాగవతం ఇచ్చేస్తుంది. అలాంటి గొప్పది మహారామాయణం, భాగవతం. దయచేసి ఇప్పటికైనా తీసుకోలేని వారు తీసుకోండి. మన అదృష్టం కొద్దీ అమ్మ చాలా పంపింది అక్కడ నుండి. ఆ సరస్వతి తల్లి, ఆ తల్లి 2 లక్షల రూపాయల విలువైన సామాగ్రి గ్రంథాలను పైసా ఇవ్వకుండా పంపించిందమ్మ. ఎంత నమ్మకంతో పంపించారంటే నా అడ్రస్ తెలియదు, నేను ఎక్కడ ఉంటానో తెలియదు, కేవలం నా ఫోన్ నెంబర్ తప్ప ఏం లేదు. ఆమె నాకు ఏ బంధం లేదు. అంత సంవత్సరం నుండి గ్రంథాలు ప్రవచనాలు చెప్పిన కాడ తెప్పిస్తున్నాను, ఇస్తున్నాను. ఒక్క ఈ ప్రవచనాలకే ఆ తల్లి పంపించింది, డబ్బులు ఇవ్వకుండా. అంతమంది ప్రవచనాలకు మనకి ఎన్ని అవసరం అన్ని డబ్బులు ఇస్తేనే పంపించేది. ఎంత అదృష్టం చూడండి. మనం ఫస్ట్ తవ్వ కొన్నారు కదా. ఆ దైవానుగ్రహం అలా ఉంటుంది. దయచేసి తీసుకోలేని వారందరూ తీసుకోండి, ఈ పేజీ చదవండి, మీరు నమ్మకం పెట్టండి. దయచేసి నన్ను నమ్మకపోయినా, రామాయణ గ్రంథాన్ని నమ్మకపోయినా, రాముడు అంటే మీకు నమ్మకం కదండి. రాముడి యొక్క కథ, రాముడి యొక్క జీవిత చరిత్ర తీసుకోండి. దయచేసి మీ పిల్లలతో చదివించండి. మీరు అనవచ్చు, ఏ అయ్యా నాకే రోగం లేవు, నాకెందుకయ్యా భలే ఉన్నావు, నాకు ఏ రోగం లేదయ్యా, నేను మంచుకున్నాను, ఇప్పటికి 60 ఏళ్ళు నాకు ఒక్క రోగం రాలే, గోళీ కూడా వేసుకోవాలి అన్నవాళ్ళు కూడా దయచేసి తీసుకొని చదవండి. ఎందుకు తెలుసా? ఏమో క్షణం తర్వాత ఏ రోగం వస్తుందో ఎవరికి ఎరుక, గంట తర్వాత ఏ రోగం వస్తుందో ఎవరికి ఎరుక. కలగన్నారా? చూస్తలేమా? 60 సంవత్సరాలు బాగున్న వ్యక్తి 61వ రోజు నాడు రోగం వచ్చి మంచమే పడుకోలేదా? ఏ రోగం? పక్షవాతాలు వచ్చి పట్టలేదా? చూస్తలేమా? నిన్నటి వరకు మంచిగా బతికిన వాడు అప్పటికప్పుడు వచ్చింది కదా వాతం రోగం, కాళ్ళు చేతులు వంకరలో విభూతి వంకరమై మంచానికి పరితమైపోతున్నాడు కదా. హార్ట్ అటాక్ చెప్పొస్తుందా? గుండెపోటు, ఇవన్నీ చెప్పకుండా వచ్చేటిగా రోగాలు రాదు అనకండి. దయచేసి మనము కర్మలు అనుభవించడానికి పుట్టాం, అవిటిని రామచంద్రమూర్తికి అప్పగిద్దాం. దయచేసి గ్రంథాలు తీసుకోండి, వెంపర్లాడండి. మీ దగ్గర డబ్బు వృధాగా పోతుంది. బ్యాంకులలో పెట్టుకున్నారు 3000 రూపాయలు, ఏం చేస్తాయండి అవి? మీ పర్సులలో పెట్టుకున్నారు, ఏం చేస్తాయండి? మీ సెల్ఫులలో పెట్టారు 3000, ఏం చేస్తారండి? మీ బట్టలలో దాచిపెట్టుకున్నారు, ఏం చేస్తాయండి? మీ బీరువాలలో పెట్టుకున్నారు, ఏం చేస్తాయండి? మీ ఫోన్ పేలలో ఉన్నాయి డబ్బులు, తీయండి 3000, దయచేసి కొనుక్కోండి. ఏమి రాదండి దాంట్లో ఉంటే, వెతకండి. మీరు అక్కడో 100, అక్కడో 500 పెట్టి మర్చిపోయారు వల్ల. మీ ఇంట్లో వెతికితే 10,000 వెళ్తాయి, 10,000 అక్కర్లు 2,250 పెడితే 3 రకాల గ్రంథాలు వస్తాయి. ఇంకా మీరు గొప్ప ధర్మాత్ములు అయితే, పరోపకారం చేయాలనుకుంటే ఈ గ్రంథాలను కొని మీ బంధువులకు ఇవ్వండి. మీ బంధువుల రోగాలు వస్తే మీకు వచ్చినట్టు కదా. మీ బంధువుకు రోగం వచ్చి హాస్పిటల్లో పడ్డాడు, మీరు పోయి బాధపడతారే, అలా బాధపడకుండా వారుండద్దు, మీరుండద్దు అంటే కొనివ్వండి దయచేసి. ఏదో ఒక రోజు నాడు తప్పకుండా చదువుతారు. మా తల్లి చెప్పింది కదా, వాళ్ళ నవీన తల్లి ఎంత గొప్పగా చెప్పింది. మీరు చదవకపోయినా, మీ పిల్లలు చదవకపోయినా, మీ మనవలైనా చదువుతారు కదా. ఆనాడైనా మీకు మోక్షం వస్తుంది కదా. కట్నం కింద ఏమని చెప్పింది కదా మా తల్లి, ఆడబిడ్డ కట్నం కింద. ఆ అయ్యమ్మకు ఆడబిడ్డలు లేదు, ఎలా ఉంటారు? చూసుకో, దేశం అంతా ఆడబిడ్డలు అవుతారు పెట్టుకుంటే. కారా వరుసకైతే మీ ఆయన ఎదుటి ఆమెను చెల్లు అక్కని పిలువమంటావు. ఎవరైనా కొత్త పరిచయం అయితే మీ అక్కైనా
మీ చెల్లెనా అంటావు, చిన్నదైతే చెల్లెదంటావు, పెద్దదైతే అక్కైనా అంటావు వెంటనే. మరి నీ ఆడబిడ్డ ఎందుకు అనుకో, మీ ఆయనకేమో అలా అంటావు, నీకేమో ఆడబిడ్డ అనుకోవా అనుకో. నీవు దయచేసి ఆ పని చేయండి చెబుతూ ఆ సర్గ యుద్ధకాండలో అంత గొప్ప సర్గ రావణాసుడి కిరీటములా పడిపోయింది. అంత రాముడు అంటున్నాడు ఇప్పుడు, రావణ నీవు భయంకరమైనటువంటి యుద్ధం చేశావు. రాముడు అంటే ఎంత ధర్మాత్ముడండి, నిజంగా ఏమి ధర్మం అండి రాముంది. అలా నీ ధర్మం కానీ నీ మనోధర్మం ఉంది అని చెప్పాలని. రావణ నువ్వు చాలా గొప్ప భయంకరమైన యుద్ధం